మొన్న మధ్యన ఎరువుల కొరత, విత్తనాల కొరత, అవి పేపర్లో వస్తాయి, టీవీల్లో వస్తాయి, బ్రేకింగ్లో వస్తాయి. వెంటనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ సంగతి తెలుస్తాం అని ఒకవైపు, రెండో వైపున దాని మీద సమీక్షించారు, పరిస్థితి చక్కదిద్దుతున్నామని మరొక వైపు. ఆ తర్వాత అధికార యంత్రాంగం మీద సీరియస్ అయ్యారు, కఠినంగా స్పందించారు అన్నటువంటిది మరొక వార్త. అయిపోయింది. అయ్యామన్నా సాల్వ్ అయినాయి అంటే వాటంతటా సాల్వ్ అవడం తప్పించి ప్రభుత్వం ద్వారా సాల్వ్ అయినాయి అనడానికి ఎలాంటి ఆధారము కనిపించదు. అదే సందర్భంలో గ్యాస్ కొరత, గ్యాస్ సప్లై ఫుల్గా ఉందని మంత్రి గారు పదే పదే చెప్తారు, సమీక్షించామని చెప్తారు. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సమీక్షించారని చెప్తారు. అంతా వార్తల్లో వస్తాయి, బ్రేకింగ్లు వస్తాయి. ఓ పక్కన కొరత వస్తుంది, అదే సందర్భంలో సమీక్ష వస్తుంది, సీరియస్ అయ్యారని వస్తుంది. ఇవాల్టికి కూడా బ్లాక్లో 2,000, 2,500 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు అనేక మంది. గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది, కానీ ఈ వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు ఇట్లాంటి వాళ్ళకి 1 సిలిండర్ 2 సిలిండర్లు ఎక్కడ సరిపోతాయి నెలకి? వాళ్ళకి 5 నుంచి 10 దాకా కావాలి. వాళ్ళు ఎప్పటికి కూడా 2,500 రూపాయలు, 2,000 నుంచి 2,500, 3,000 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్నారు. పరిష్కారం ఏమైనా ఉందా? ఉండదు. ప్రభుత్వం వచ్చి ప్రతి చోట సెట్ చేయలేదు, కానీ ఆ ప్రభుత్వ భయం లేదు ఇక్కడ. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కానీ బాబు గారు కఠినంగా స్పందించారు, ఆగిపోయింది. అట్లాగే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ 3 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ కొరత. ఆ తెలంగాణలో ఆ మధ్యన ఎట్లాంటి ప్యానిక్ బయ్యింగ్ జరిగిందో పెట్రోల్ డీజిల్ కోసం ఇప్పుడు కూడా అంతే. వాస్తవికత ఆలోచించటం లేదు. ఇప్పుడు వరికి సంబంధించినటువంటి వ్యవహారం, పంటలకు సంబంధించిన వ్యవహారం, వాళ్ళందరికీ ఆ పొలాల్లో కావాలి. వాళ్ళు క్యాన్లు పట్టుకుని వస్తే వేయట్లేదు. మొన్న తెలంగాణలో ప్రాబ్లం కారణంగా ఇక్కడున్న పెట్రోల్ బంకుల వాళ్ళకు కూడా మనోళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటి? మీరు క్యాన్లు పట్టుకొస్తే పోయొద్దు అని. పల్లె ప్రాంతాల వాళ్ళు క్యాన్లు పట్టుకునే వస్తున్నారు. కొంతమంది దాన్ని ఏమంటారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, క్యాన్లు పట్టుకుని ఎగబడి వచ్చేస్తున్నారు. వాడికి భయం. మరి ఏం చేస్తాడు? రేపు పొద్దున పొలం పండించుకోవాలి, ఎంత అడిగితే అంత ఇస్తున్నారన్నప్పుడు 2 రోజులకి, ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఏమైపోయింది, 2వ రోజుకి సెట్ రైట్ అయిపోయింది. ఇక్కడ 3వ రోజు అయిపోయింది. బాబు గారు సీరియస్ అయ్యారు. తర్వాత తేలింది ఏంటి, వాళ్ళు అప్పులు ఇవ్వట్లేదు, రిటైల్ వాళ్ళకి అప్పులు ఇవ్వట్లేదని వాళ్ళు చెప్పారు. ఇటు అసోసియేషన్ వాళ్ళేమో డీజిల్ సప్లై తక్కువ కావడం వల్ల జరిగిందని చెప్తున్నారు. ఓవరాల్గా కేంద్రం దగ్గర ఏమైనా తక్కువ ఉందా? లేదు. రాష్ట్రానికి పంపించడంలో ఏమైనా తగ్గించారా? లేదు. కానీ ఎందుకు జరుగుతుంది? కృత్రిమ కొరత. ఇప్పుడు డీజిలు ఓ 10 రూపాయలు ఎక్కువ వేస్తే కనుక దొరుకుతుంది. అదే సందర్భంలో పెట్రోలు చాట్ నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎవరు పరిష్కరించారు ఇవి? ఎక్కడ మాట్లాడుతున్నారు? కానీ పేపర్లో చూస్తే సీరియస్ అయ్యారు, కఠినంగా వ్యవహరిస్తానన్నారు. 2 రోజుల్లో సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే అందరూ కొనేశాక ఏం చేయాలి? బంకుల్లో మామూలుగానే ఉండిపోతుంది. మన గ్యాస్ ఎట్లయిందో అట్లాగే అవుతుంది. కానీ ఈలోపు జరుగుతున్నది స్టిల్ నవ్వు చాలా రెస్టారెంట్లకి, హోటల్స్కి, కర్రీ పాయింట్లకి వీళ్ళందరికీ గ్యాస్ దొరకట్లేదు. అది కనుక్కుంటే తెలుస్తుంది. మరి కార్యకర్తల నుంచి ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ లేదా? అసలు కార్యకర్తలను అడగట్లేదా? అధికారులు ఎట్లాగో ఫీడ్బ్యాక్ ఇవ్వరు, అంతా బాగానే ఉందండి అని చెప్తారు. పేపర్లో, టీవీలో వాళ్ళని తప్పు పట్టడం వరకు నడుస్తుంది. ఎక్కడో లోపిస్తోంది, సరి చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది.